అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ జ్ఞానతేజ్ క్యూట్ వరల్డ్. ఈరోజు ఒక స్నాక్ రెసిపీ, పెద్దలు పిల్లలు ఇష్టంగా తినే బూందీ క్రిస్పీగా ముత్యాల్లాగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. దీనికోసం నేను 200 గ్రాముల శనగపిండి తీసుకున్నాను. కప్పు కొలతలో వచ్చేసరికి 2 కప్పులు మీడియం కప్స్ తోటి. అలానే ఇందులోకి 2 స్పూన్ల బియ్యపిండి, వీటి రెండింటిని చక్కగా జల్లించుకోవాలి. ఇందులోకి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. వాటర్ పోసి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. మనం వేలు పెట్టి చూస్తే పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలోకి ఉండాలి. మరీ గట్టిగా కాకుండా మరీ జారుగా కాకుండా ఉండాలి. బూందీ తీసుకోవడానికి నా దగ్గర ఒక జల్లె పుట్టు ఉంది. లేని వాళ్ళు ఈ గరిటెతో కూడా తీసుకోవచ్చు. ఇది కొంచెం టైం పడుతుంది. ఒక మూకుడులోకి వెడల్పుగా కొంచెం గుంటగా ఉన్న మూకుడు తీసుకోవాలి. ఆయిల్ బాగా కాక మీద ఉన్నప్పుడే బూందీ అనేది వేసుకోవాలి. అవి నూనె సలసల కాగుతుంటేనే బూందీ అనేది పొంగుతుంది. చూడండి, ఇలా వేసాక గిన్నెని కొట్టకూడదు. అలా మామూలుగా అలా ఉంచేసి పిండి మొత్తం జారేదాకా ఉంచి తీసేసుకోవాలి. ఆ జల్లెబుట్టని కూడా ఆ గిన్నె మీద పోర్లించాలి. అలానే పెట్టేసేయకూడదు, తిప్పేసి పెట్టుకోవాలి. అప్పుడు అడుగున పిండి అంటుకోకుండా తోకలు రాకుండా ఉంటాయి బూందీకి. ప్రతి వాయికి ఆయిల్ బాగా కాగాలి. అలా వేడివేడిగా ఉంటేనే బూందీ పొంగుతుంది. చూడండి, ఈ విధంగా గరిటెతో తీసుకోవాలి. ఇలా ఆయిల్ వేడివేడిగా ఉన్నప్పుడు వేసుకుంటేనే చాలా బాగా వస్తాయండి. నేను ఫస్ట్ వాయి వేసినప్పుడు సరిగ్గా పొంగలేదు. ఇదిగోండి, ఈ విధంగా ఉన్నాయి. కానీ రెండో వాయికి మాత్రం చాలా బాగా పొంగాయి. ఇవి వారం రోజులైనా చక్కగా నిల్వ ఉంటాయి. కానీ మా ఇంట్లో 2 రోజులకి అయిపోతాయి. ఇవి చూడండి, సెకండ్ టైం వేసి చాలా బాగా పొంగాయి. ఇలా తోకలు రాకుండా ఉండాలి అంటే పిండిని కలుపుకునే విధానం, అలానే గిన్నె పోర్లించకూడదు. ఇందులోకి నేను 1 కప్పు పల్లీలు ఫ్రై చేసుకున్నాను. అలానే 4-5 రెబ్బల కరివేపాకు. పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఉప్పు కారం కొంచెం తగ్గించి వేసుకున్నాను. ఇందులోకి 1 స్పూన్ ధనియాల పౌడర్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కరివేపాకు కూడా వేసి ఒక వెడల్పాటి గిన్నెలో వీటిని కలుపుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి బూందీ. అలానే తోకలు కూడా లేవు, కానీ చిన్న బాండీ అవ్వడం వల్ల కొంచెం అంటుకుపోయాయి. కొన్ని వెడల్పాటి బాండీ అయితే ఇలా అంటుకుపోవు, చాలా బాగా వస్తాయి. నాకు 200 గ్రాముల పిండికి ఒక 3/4 కేజీ దాకా బూందీ అనేది వచ్చింది. ఇది 2 రోజుల్లో అయిపోయింది. చాలా బాగుంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.